Hi students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, టీజీపీఎస్సి మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక బిగ్ అప్డేట్ని నిన్న ఈవినింగ్ ప్రకటించింది. ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకోండి. కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్లకి అది తప్పనిసరి. ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్లకి ఇది ఖచ్చితంగా కావాలి. దానికి కూడా ఒక డెడ్లైన్ ఉన్నది. అది ఏంటి, దాని వివరాలు ఏంటి, అసలు టీజీపీఎస్సి నోటిఫికేషన్స్ ఎలాంటి నోటిఫికేషన్లతో ప్రారంభం చేస్తుంది, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. సో ఈరోజు ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది ఈ న్యూస్. నేను ఒక ప్రముఖ దినపత్రికని ఇక్కడ సోర్స్ లాగా తీసుకున్నాను. అభ్యర్థులు సమాచారం అప్డేట్ చేయండి. ఎస్, ఓటీఆర్లో టీజీపీఎస్సి కీలక సంస్కరణ. కొత్త నోటిఫికేషన్ల దరఖాస్తుకి ఇదే అర్హత. ఈ నెల 25లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచన. సో ఏదైనా అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ వస్తే దానికి బేస్ ఎలిజిబిలిటీ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇదే చూసుకుంటారని చెప్పారు. తర్వాత దానికి ఒక డెడ్లైన్ కూడా ఇచ్చారు. అది February 25. ఆల్రెడీ అదొకసారి అనౌన్స్ చేశారు 9th అని. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు. ఎందుకంటే ఇంకా అభ్యర్థులు చాలామంది దాన్ని అప్డేట్ కూడా చేసుకోలేదని చెప్పారు. ఒకసారి డీటెయిల్గా చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ టీజీపీఎస్సి కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు, అంటే అప్లై చేసే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అక్కడ జాప్యాన్ని తగ్గించడానికి, అంటే ఆ డిలేని తీసేయడానికి, పారదర్శకత జవాబుదారీతనము పెంచడానికి దరఖాస్తులో కీలకమైన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న 31,56,000 మంది తమ ఐడితో సహా అన్ని వివరాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పింది. అంటే ఆల్రెడీ ఆ టీజీపీఎస్సిలో 31,56,000 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఐడితో సహా అప్డేట్ చేసుకోమంటుంది స్టూడెంట్స్. ఏదైనా టీజీపీఎస్సిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఒక ఐడి నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన కీలక అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన అప్లికేషన్లు కూడా డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. అది చాలా చాలా యూస్ఫుల్. చాలా జాగ్రత్తగా చేయాలి. తాజా వివరాల ఆధారంగా భవిష్యత్తు నియామక పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుందని చెప్పింది. ఈ నెల 25లోగా అభ్యర్థులందరూ అదనపు అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను కూడా ఓటీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అంటే అప్పుడు అప్లై చేసుకున్నాం కదా, తర్వాత మీ క్వాలిఫికేషన్ పెరిగి ఉండొచ్చు, తర్వాత కొత్త మనకు ఎస్సీలో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇలా వచ్చాయి. తర్వాత కొన్ని డాక్యుమెంట్స్, కొంతమంది మొబైల్ నెంబర్స్ కూడా మారి ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క అప్డేట్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఇలా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందితో చెప్తూ కొన్ని వివరాలు కూడా చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఉపకులాల వారీగా గ్రూపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థులు ఓటీఆర్లో సవరణ చేయాలంటూ ఇప్పటికే కమిషన్ సమాచారం కూడా ఇచ్చింది. ఒక వాళ్ళే కాదు, వీరితో పాటు మిగతా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్న వాటికి ఎలాంటి ఆధారాలు సమర్పించాలని లేదు. అప్పట్లో మనము ఓటీఆర్లో మీ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ అడ్రస్ ఇవన్నీ అడిగేవాళ్ళు. కాకపోతే ఏవి అప్లోడ్ చేయమని అనేవాళ్ళు కాదు. తాజాగా అన్ని ఆధారాలు, మీ ప్రూఫ్స్, మీరు బీటెక్ అయిపోతే బీటెక్, డిగ్రీ అయిపోతే డిగ్రీ, ఎంటెక్ అయిపోతే ఎంటెక్, మీ అడ్రస్, మీ క్యాస్ట్, మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇలా వాళ్ళు ప్రతి ఒక్కటి ఏది అడిగితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఏదైనా ఒక నియామక ప్రకటనకి వారు అర్హులు అవుతారా లేదా అనేది ఒక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయించనున్నారు. కొంతమంది
కరెక్ట్గా తెలియకుండవచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ చూడకుండా ఏమైతుందిలే హాల్ టికెట్ వస్తుంది కదా అనుకోవచ్చు. ఇక ఇలాంటివి కాదు. మనం ఆల్రెడీ మన ఓటీఆర్తో, మనకు ఒక ఐడి నెంబర్తో, మన క్వాలిఫికేషన్, మన క్యాస్ట్, వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి మనం అప్లై చేసేటప్పుడు కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది స్టూడెంట్స్. అందుకే ఇక్కడ ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయించనున్నారు. దీని ద్వారా ఫలితాలు విడుదలయ్యాక ధృవపత్రాల పరిశీలన మరింత సులభతరం అవుతుంది. ముందుగానే ఓటీఆర్లో వివరాలన్నీ నిక్షిప్తం కావడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీల ద్వారా ముందస్తు పరిశీలన చేపట్టి వేగంగా నియామక ప్రక్రియలు ముగించేందుకు వీలవుతుందని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టూడెంట్స్, ఇక్కడ ఇంకా కొన్ని చెప్పారు. ఏంటంటే తాజా కలర్ ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అడిగిన జేపీజీ ఫార్మాట్లోనే చేయాలి. కొత్త విద్యార్హతలను నమోదు చేయాలి. ధృవపత్రాలు సమర్పించాలి. ఒకసారి అప్డేట్ చేసిన ఓటీఆర్ ఆ అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఎస్, నువ్వు ఒక్కసారి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక దాన్ని ఒక అభ్యర్థి ఎవరైతే చేసుకున్నాడో ఆ స్టూడెంట్, ఆ పర్సన్ కావచ్చు, లేకపోతే కమిషన్ అయినా, ఆ ఇద్దరు మాత్రమే క్లోజ్ చేసేంత వరకు అదే చెల్లుబాటు అవుతుంది. ఓటీఆర్లో మీ క్వాలిఫికేషన్, మీ చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమిలేయర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మినహా ఇతర వివరాలు అప్డేట్ చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా వీటిని అడుగుతున్నారు కాబట్టి వాటన్నిటినీ మీరు తొందరగా తెచ్చుకొని, కొంతమంది ఇంకా అప్డేట్ చేసుకొని సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, అవి తెచ్చుకొని ఇవాళ ఇంకా కరెక్ట్గా మనకి ఇంకా 22-21 రోజులు ఉంది కాబట్టి మీరు తొందరగా వీలైనంత ఫాస్ట్గా చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే సుమారు 31,56,000 మంది ఉన్నారు కాబట్టి సర్వర్ బిజీ అంటుంది. మనకు పేషెన్స్తో చేసుకోవాల్సిన పని కాబట్టి జాగ్రత్తగా ఉంటూ చేసుకోండి చెప్తూ చివరిగా ఒక మంచి తీపి కబురు కూడా చెప్పారు. ఇంజనీరింగ్ సర్వీసులతో జాబ్ క్యాలెండర్లో తొలి నోటిఫికేషన్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుంది. ఇప్పటికే పెండింగ్ సంబంధ నియామకాలన్నీ పూర్తి చేసిన కమిషన్ కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సమాయత్తమవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో భాగంగా తొలుత ఇంజనీరింగ్ సర్వీసులతో నియామక ప్రక్రియను కమిషన్ ప్రారంభించనుంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో గుర్తించిన ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుంది. తాజాగా చేపట్టిన ఓటీఆర్ అప్డేట్ ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 25 తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. అంటే మనకు ఒక గుడ్ న్యూస్. ఈ అప్డేట్ కాగానే ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఫిబ్రవరి 9th ఉండేదాన్ని ఫిబ్రవరి 25th చేశారు కాబట్టి వీలైనంత ఫాస్ట్గా ఇప్పుడు మనకు ఇంకా టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ 1 by 1 వస్తాయి. ఇదే మినిమం ఎలిజిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కొత్త సర్టిఫికేట్స్తో, ప్రూఫ్స్తో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేయండి. సో రోస్టర్ ఆధారంగా కమిషన్ ఇప్పటికే పరిపాలన ప్రక్రియ పూర్తి చేసింది. 500కు పైగా ఇంజనీరింగ్ పోస్టులతో తొలి ప్రకటన రానుందని సమాచారం. ఎస్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ని మీ రిలేటివ్స్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన టైంకి నువ్వు అప్డేట్ చేసుకోకపోతే కూడా మళ్ళీ మనకు ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి, సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసుకునే ప్రతి నోటిఫికేషన్కి ఓటీఆర్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అక్కడ అడుగుతున్నటువంటి చూసుకొని, అక్కడ వెబ్సైట్లో కూడా ఒక యూజర్ మాన్యువల్ ఉంది, వీలైతే దాన్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ ఖచ్చితంగా మీరు ఆ ఆధారాలన్నింటినీ దగ్గరగా పెట్టుకొని ఒక మంచి కంప్యూటర్ దగ్గర లేకపోతే మీ సేవ సెంటర్లో మీరే ఉండి వాటికి సంబంధించిన కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ మీరు క్లియర్గా చేసుకొని ఒక పక్కా ఓటీఆర్ తర్వాత ఒక ప్రింట్అవుట్, ఒక మీ ఐడి నెంబర్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ సంబంధించినటువంటి జాబ్స్కి ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ మనము కోచింగ్ కూడా ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సో మనకు వస్తున్న నోటిఫికేషన్ల ఆధారంగా కూడా చేసుకొని ప్రతి అప్డేట్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తాము. అదేవిధంగా వచ్చిన నోటిఫికేషన్ కూడా మీరు ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు 98486 92598
9246212138కి మీరు కాల్ చేసి కూడా నోటిఫికేషన్ రాగానే మీరు దీనికి సంబంధించినవి అప్డేట్స్ని కూడా మన నోటిఫికేషన్ సంబంధించినవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన సాయి మేధా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.